సేవాలాల్ మహారాజ్ని ఆరాధించే పూజించే ఆదర్శంగా తీసుకునే మా గిరిజన జాతి బిడ్డలందరూ కూడా వారి సొంత పండగలాగా సేవాలాల్ జయంతి జరుపుకుంటారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ భవన్లో ఇదే తెలంగాణ భవన్లో ఆ రోజు పొద్దున 11 గంటలకు భోగ్ భండారో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాలతో నిర్వహిస్తూ ఉన్నాం. దానికి గౌరవ ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారు రాబోతున్నారు. రాష్ట్రంలో ఉండే గిరిజన నాయకులు బంజారా నాయకులందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతులకు ఒక ఆదర్శ ప్రియుడు, ఒక మార్గదర్శి. ఒకప్పుడు వారికి ఏమీ తెలియనప్పుడు అమాయకులు మరి ఎక్కడో అడవుల్లో పుట్టి మరి వాళ్ళ పూర్తిగా ఈ సమాజం గురించి కానీ లేకపోతే సంస్కృతి గురించి కూడా తెలియనప్పుడు గిరిజన బిడ్డలు ఏ విధంగా ఉండాలి ఆ రోజే వారు ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు కానీ చాలా ఆదర్శవంతమైన మార్గాన్ని గిరిజన బిడ్డలు నడవాలి అని చెప్పి వారు అనేక నీతులు చెప్పారు. ఈరోజు కూడా వారి మాటలు మాకు మరి అనుసరిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రతి సంవత్సరం మేము వారి జయంతిని చాలా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో ప్రతి తండాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ వచ్చాం. కానీ వారి చరిత్ర కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మరి గిరిజనులకు ఇంత ఆదర్శప్రియుడు గిరిజన జాతికి మరి దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది గిరిజనులకు ఒక మార్గదర్శి అయిన సేవాలాల్ని మరి అందరూ విస్మరించారు. నిజం చెప్పాలి అంటే మహారాష్ట్రలో గిరిజన జాతిలో 2 అడుగులు ముందు ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే మహారాష్ట్ర అని అనుకునేవాళ్ళం. అలాంటి మహారాష్ట్ర దేశానికి మరి ఒక దిక్సూచి అయినటువంటి మహారాష్ట్రలో కూడా గిరిజన బిడ్డలు ముఖ్యమంత్రిగా పరిపాలన దాదాపు 17 సంవత్సరాలు పరిపాలించినట్టు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా సేవాలాల్ గారిని గుర్తించలేదు. ఎందుకంటే వారు ఈరోజు వారి దేవాలయం ఇవాళ మేమందరం పోయి పూజించే గుడి మహారాష్ట్రలోనే ఉంటుంది. పోరాగఢ్ అని అక్కడే ఉంటుంది. కానీ అక్కడ బిడ్డలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జయంతిని కానీ వర్ధంతిని కానీ వారి చరిత్రను కానీ వెలుగులోకి తీసుకురాలేదు, అధికారికంగా నిర్వహించలేదు. కానీ కేసీఆర్ గారే మా గిరిజనుల అలవాట్లను మా సంస్కృతిని సాంప్రదాయాల్ని కొనసాగించాలి అని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ మరి అధికారికంగా సేవాలాల్ జయంతిని నిర్వహిస్తూ సేవాలాల్ జయంతి నిర్వహించడమే కాదు వారికి గ్రామాల్లో కూడా నిర్వహించడానికి నిధులు ఇస్తూ ప్రతి కమ్యూనిటీకి మరి ఒక్కొక్క భవనాలు ఇచ్చే క్రమంలో భాగంగా గిరిజనులు అత్యధికంగా ఉండే ఈ రాష్ట్రంలోని దాదాపు 52 నియోజకవర్గాల్లో మొదటిసారి ఒక 25 నియోజకవర్గాలకు 1,20,00,000 చొప్పున 25 నియోజకవర్గాలకు 2 కోట్ల చొప్పున బంజారా భవన్లు సేవాలాల్ భవన్లు ఇవ్వడం, హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో సేవాలాల్ భవన్కు 25 కోట్లు, అలాగే కొమరం భీం భవన్కి 25 కోట్లు ఇచ్చి బ్రహ్మాండంగా మా జాతి బిడ్డలు తలెత్తుకొని తిరిగే విధంగా హైదరాబాద్లో గిరిజనుల చిరునామా ఎక్కడుంది అని అంటే అది బంజారా హిల్స్ అనే విధంగా బంజారాలు అక్కడ నివసించిరు నడియాడినరు అని చెప్పి అనుకునే ఆ బంజారా హిల్స్ వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితిలో 2 భవనాలకు 2 ఎకరాలు స్థలం ఇచ్చి
50 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని పూర్తి చేసి జాతికి అంకితం చేసిన, మాకు అండగా నిలబడి మా చరిత్రను, మా సంస్కృతిని, మా గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ప్రతి సంవత్సరం ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించబోతున్నాం. దాంట్లో కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు కేసీఆర్ గారు ఇచ్చిన మరి అనేక ఫలాలు గిరిజనులకు, తండాల గ్రామ పంచాయతీలు కావచ్చు, దాదాపు 2762 గ్రామ పంచాయతీలు, తండాలు, అలాగే మరి అనేక జిల్లా కేంద్రాలనే అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు, మా బిడ్డలు జెడ్పీటీసీలు అయినరు, ఎంపీపీలు అయినరు. వారందరూ మరి కార్యక్రమానికి తరలి వచ్చి మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మరి అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలి, విజయవంతం చేయాలి అని చెప్పి తెలియజేసుకుంటూనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజన జాతి ఇవాళ అనాథలాగా ఉన్నది. రాష్ట్రంలో కేసీఆర్ గారి చలువతోని మరి ఆ రోజు 6% ఉన్న రిజర్వేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం మరి 10% ఉన్నారు అని చెప్పి మేము ఆ మేరకు రిజర్వేషన్ పొందాం. అనేక గురుకుల పాఠశాలలు, అనేక మంది బిడ్డలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లతోని అనేక డిగ్రీ పీజీ కాలేజీలు నిర్మాణం చేయటం, గురుకులాలు స్థాపించడం, గిరిజన బిడ్డలు విదేశీ విద్యను చదువుకోవటానికి వందల మంది, వేల మంది పిల్లల్ని 20 లక్షల చొప్పున ఇచ్చి పంపించడం. ఇక్కడ కూడా ఉద్యోగం చదువు కోసం వస్తే చదువు పూర్తయితే ఉద్యోగం కోసం కాదు, వాళ్ళు వ్యాపారస్తులు కూడా కావాలని సిఎంఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా తీసుకొచ్చి అనేక మందిని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది. అందులో అమాయకమైన గిరిజనులకు అనేక హామీలు ఇచ్చింది. మేము ఉన్న 2 కార్పొరేషన్లు జీసీసీ, ట్రైకార్కు అదనంగా 3 కార్పొరేషన్లు ఇస్తా అన్నారు. ఈ రోజు వరకు మరి జీవోలు మాత్రమే ఇచ్చారు, కానీ కార్పొరేషన్ల నిధులు ఇవ్వలేదు, వాటికి కమిటీలు, పాలక మండలిని నియమించలేదు, వాటికి ఎలాంటి ముందడుగే లేదు. అలాగే ఇవాళ గిరిజన బిడ్డలు 2023-24 బడ్జెట్ ప్రకారం ఆ రోజు 100 మందిని మేము సెలెక్ట్ చేసి విదేశాలకు పంపిస్తే ఒక దఫా మాత్రమే స్కాలర్షిప్ రిలీజ్ చేసి రెండో దఫా ఇవ్వలేదు. 24-25 సంవత్సరానికి సంబంధించి అసలు సెలెక్షనే చేయలేదు ఎవరిని. ఇవాళ బోరున మా బిడ్డలు విదేశాల్లో విలపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన, కానీ పైపెచ్చేయమన్నారు. మేము 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, అలాగే విదేశీ విద్యను 20 లక్షలకు 25 లక్షలు ఇస్తాం, మీరు 100 మందికి ఇస్తే మేము 250 మందికి ఇస్తామని చెప్పి తప్పుడు మాటలు చెప్పిండ్రు. ఇవాళ గురుకులాలు ఎవ్వరు పట్టించుకునే నాదుడు లేక అనేక మంది మా బిడ్డలు అవస్థలు పడుతున్నారు. విషాహారం తిని, కలుషితాహారం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. పట్టించుకునే నాదుడు లేడు. కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్ల సంక్షేమం 10 అడుగులు ఆ రోజు ముందు పడితే ఇవాళ 10 అడుగులు వెనక్కి పడే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ 10% ఇచ్చిండు, నేను 12% ఇస్తా అన్నాడు. కానీ మాటలకు చేతలకు పొంతన లేదు. ఇవాళ చాలా గొప్పగా నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత గిరిజనులకు సంబంధించి మీరు ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత? పోయిన సంవత్సరం మీరు ఇచ్చిన బడ్జెట్లో ₹1 అదనంగా ₹1 వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టారా? 1 కిలోమీటర్ రోడ్ వేశారా? 1 బిల్డింగ్కి ఏదైనా పరిపాలన అనుమతులు ఇచ్చారా? 1 బిడ్డను విదేశీ విద్య కోసం పంపించారా? అదనంగా 1 గురుకులాన్ని తీసుకొచ్చారా? 14 నెలలుగా 14 పైసల పని మా గిరిజన బిడ్డల కోసం, గిరిజన సమాజం కోసం చేయలేదు అని అంటే ఇవాళ గిరిజనులకు ఈ ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తుందో
మరి మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 14 నెలలు అయిపోయింది, గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి లేడు. 10% ఉన్న గిరిజనులు అనాథులు. ఒక రకంగా అడుగుదామంటే మా శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న అనేక శాఖల్లో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. విద్యాశాఖలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పోలీస్ శాఖ ఆయన దగ్గర ఉంటే ఈ రాష్ట్రంలో అనేక మరి శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడ్డది. నిన్న మనమందరం గౌరవించి పూజించే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల మీద కూడా దాడి జరిగితే మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఎంత బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే మరి గిరిజన సంక్షేమానికి శాఖ అంటే గిరిజనులు ఎవరు అర్హులు కారా, అర్హత లేదా? ఒక నమ్మకస్తుడైన గిరిజన బిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా లేడా? మాకు అర్థం కావట్లేదు. ఇవాళ గిరిజన జాతి బిడ్డలందరికీ గమనించాలి, కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు ఉన్న తేడా. కేసీఆర్ గారు ఆ రోజు ఒక గిరిజన కుటుంబంలో జరిగిన దుర్ఘటన చూసి ఒక కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. గిరిజన బిడ్డలకు విద్యావంతులైతే జీవితంలో వాళ్ళకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళు ఉన్నత విద్యను అందుకొని స్థిరపడతారు, ఆ జాతికి మేలు జరుగుతుంది అని చెప్పి అనేక గురుకుల పాఠశాలలు వాళ్ళ వృత్తి విద్యా కోర్సులకు అవకాశం ఇచ్చిండు. ఈరోజు మరి దాదాపు 4,09,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిండు. చెప్పుకుంటూ పోతే గిరిజనులను ఉద్దేశించి అనేక కార్యక్రమాలకు కేసీఆర్ గారు శ్రీకారం చుడితే ఉన్న కార్యక్రమాలకి మరి వెనక్కి చుట్టినట్టు వెనక్కి చుడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఎప్పుడు అనుకునేది కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలకు మొదటి లబ్ధిదారులు గిరిజనులు, దళితులు, పేదవాళ్ళు. ఇవాళ ఒక 2,200 రూపాయలు 2,000 అయినాయన్నా, ఒక కళ్యాణ లక్ష్మి వచ్చిందన్నా, కడుపు నిండా అన్నం పెట్టే ఆరోగ్య లక్ష్మి వచ్చిందన్నా, అలా చెప్పుకుంటూ పోతే అనేకం. కానీ ఇవాళ అవి అన్నీ ఎక్కడున్నాయో అన్ని పథకాలు పడకలేసినాయి. పట్టించుకునే నాదులు లేడు, సమీక్షించేవాళ్ళు లేడు. ఈ రోజు వరకు 14 నెలలుగా గిరిజన సంక్షేమం మీద ఒక సమీక్ష సమావేశం జరగలేదు. వాళ్ళకు వచ్చిన బడ్జెట్ని ఖర్చు పెట్టలేదు. బడ్జెట్ అంతా దారి మళ్ళించి గిరిజనులు కడుపు కొడుతున్నారు. గిరిజనుల అవకాశం చాలా బడాయి మాటలు మాట్లాడుతున్నారు, చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు. కానీ శూన్యం. గిరిజనులని చెప్పుకొని దళితులని చెప్పుకునే వాళ్ళు పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు తీసుకున్నారు, సంతోషం. కానీ ఆ మంత్రి పదవులు వచ్చిన తర్వాత ఆ జాతిని మర్చిపోయారు, వాళ్ళ గతాన్ని మర్చిపోయారు, మరి అపరిచితుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. బిడ్డ మళ్ళీ మీకు వెనక్కి తిరిగి చూసే రోజు వచ్చినప్పుడు మీకు అగాధం తప్ప ఎవరు కనపడరు, తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఇవాళ నేను ఈ సందర్భంగా మా గిరిజన జాతి బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన అవసరాలు తెలుసుకొని, మన కష్ట నష్టాలు తెలుసుకొని మనకు అండగా నిలబడ్డది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ 10 కాలాల పాటు తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. కేసీఆర్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితేనే ఈ రాష్ట్రంలో ఉండే పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. దానికోసం గిరిజన సమాజం అంతా ముందుండి నడిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ 15వ తారీఖు జరిగే సేవాలాల్ జయంతిని జయప్రదం చేయాలి, మరి బ్రహ్మాండంగా విజయవంతం చేయాలి, మరి రామన్న సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ దానికి అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మీడియా మిత్రులకు మరియు గవర్నీయులు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ గారికి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి, మరియు రామచంద్ర నాయక్ గారికి, వాలియా నాయక్ గారికి, అన్న సంజీవన్న గారికి, మిగతా విష్ణు అందరికీ కూడా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఇంతకుముందు మాజీ మంత్రులు స్పష్టంగా కూడా ప్రతి ఒక్క విషయం మీకు చెప్పడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఇవాళ మీడియా ముందు రావడం కూడా మా ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ యొక్క జయంతి
అయితే కేసీఆర్ గారు వారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇతర రాష్ట్రాల్లో మా లంబాడలు ఎక్కువ మంది ఉన్నా కూడా ఎవరు గుర్తించకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడలు దాదాపు అత్యధికంగా ఉన్నారు కాబట్టి దాదాపు 55 నుంచి 60 నియోజకవర్గాల్లో మా ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అక్కడ ఏం చేయాలన్నా కూడా లంబాడలు ప్రత్యేకంగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కేసీఆర్ గారు దాన్ని గుర్తించి తండాలను గ్రామ పంచాయతీ చేసి మా బిడ్డలే వాళ్ళే అక్కడ ప్రజాప్రతినిధిగా ఉండే విధంగా చేసి 10% రిజర్వేషన్ కల్పించి మా బిడ్డలకు వాళ్ళ మెడికల్ కాలేజీలో కావచ్చు మీద అన్ని చోట్ల కూడా రిజర్వేషన్లు కల్పించిన మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ తరఫున వారికి మరొకసారి మనస్ఫూర్తిగా మా జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు తెలంగాణ 15వ తారీఖు నాడు మన తెలంగాణ భవన్లో అందరం అంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరం కూడా కలిసి ఇక్కడ భోగ్ బండారో కార్యక్రమం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా చేసి అందరం కలిసి కూడా ఇక్కడ కేటీఆర్ గారు స్వయంగా వారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా హాజరు కావాలని ఇదే మా పిలుపుగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెక్ట్గా అంబేద్కర్ సంబంధించిన ఓసీ స్కాలర్షిప్ ఇతర దేశాల్లో వెళ్ళి మా పిల్లలు చదువుకుంటా ఉంటే టైంకి వాళ్ళకి విద్యకి ఇబ్బంది కలగకుండా వచ్చేది. ఇవాళ వరకు ఈ 14 నెలల్లో ₹1 కూడా వాళ్ళు ఈ ఓసీ స్కాలర్షిప్కి రిలీజ్ చేసి లేదు. చాలా మంది పిల్లలు మధ్యలోనే మన గిరిజన పిల్లలు చదవకుండా కూడా డబ్బులు కట్టలేక వాపసు వస్తూ ఉన్నారు. ఈ సేవల జయంతి సందర్భంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి ఈ ఓసీ స్కాలర్షిప్ని రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. మా కేసీఆర్ సార్ ఏమో ములుగు నియోజకవర్గంలో పర్యటనలో అది ఉద్యోగం టైంలో పోయినప్పుడు భాగ్య తండాలో పోయినప్పుడు ఒక గిరిజన బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఎట్లయితే ఆ రోజు వారి మైండ్లో కలిసి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇచ్చిండ్రో ఈ సందర్భంగా మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీ 420 హామీల్లో తులం బంగారాన్ని కూడా మా బిడ్డల కంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అందరికీ కూడా తులం బంగారం కూడా ఈ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఇవ్వాలి. ఇప్పటి నుంచైనా కనువిప్పు కలిగి మీరు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మీకు ఒకటే మన ఇంతకుముందు సత్యరాథుడు గారు చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం ఓరగబెట్టిండ్రంటే మీరు రైతు ఆత్మహత్యలు ఓరగబెట్టిండ్రు. గిరిజన పాఠశాలలో విష జ్వరం సరిగ్గా భోజనాలు పెట్టకుండా వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు ఉసురు తీసుకొని కూడా దాదాపు 58 మంది విద్యార్థులు చనిపోయేటట్టు వాళ్ళ చావుకు వాళ్ళ హత్య చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. అదే ఒక్కటే కాదు, ఇవాళ దాదాపుగా చాలా మందికి అన్ని వర్గాల్లో చాలా పిల్లలకందరూ కూడా 2 వీలర్ ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అయితే మా గిరిజన బిడ్డల యొక్క భూముల్ని కూడా లాక్కునే పని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని ఈ సేవాలాల్ జయంతి సందర్భంగా కూడా అందరూ కూడా మేల్కోవాలని చెప్పి మరొకసారి తెలియపరుస్తూ ఈ సేవాలాల్ జయంతిని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం, మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 286వ జయంతి సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని బీఆర్ఎస్ భవన్లో అందరూ కలిసి జాతికి అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కొంచెం దీనికి ఛాలెంజ్గా తీసుకొని మన ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు పాల్గొంటున్నారు. కాబట్టి మీరందరూ యువకులు, అక్కా చెల్లెళ్ళు, జాతి బిడ్డలందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. ఇవాళ పండుగలు చేసుకుంటున్నామంటే మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు కూడా ఈ పండుగలను గుర్తించి మీరు కూడా ఘనంగా చేసుకోవాలని గుర్తించిన మహనీయుడు, మహానుభావుడు మన కేసీఆర్ గారు. కాబట్టి దీన్ని అన్ని విషయాలు మంత్రి గారు మాట్లాడారు, ఎంపీ గారు మాట్లాడారు. సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నా జాతి బిడ్డలకు, యావత్ తెలంగాణ ముద్దు బిడ్డలకు, నా లంబాడి బిడ్డలకు హృదయపూర్వక సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలి, విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.